హాయ్ అండి ఎవ్రీవన్, ఏపీ న్యూ మీడియాకు స్వాగతం. ముద్దుగా ఉండే ఆ పాప పేరు అక్షయ. వయస్సు 2 సంవత్సరాలు. తల్లిదండ్రుల దగ్గర అమాయకంగా ఆడుకుంటున్న ఆ పసికందు ఆయువు 18 కోట్లతో ముడిపడి ఉంది. బుడిబుడి నడకలతో సందడి చేస్తూ బొసి నవ్వులు ఒలకబోసే పసిప్రాయానికి అరుదైన వ్యాధి సోకింది. పాప పుట్టగానే సాక్షాత్తు మహాలక్ష్మి పుట్టిందని కుటుంబ సభ్యులు సంబరపడ్డారు. కానీ పుట్టి నెలలు గడుస్తున్న పాపలో హుషారు లోపించడం, బోర్ల పడకపోవడంతో అనుమానించిన తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడున్న వైద్యుల సూచనల మేరకు ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులకు చూపించగా పిల్లల్లో అరుదుగా వచ్చే స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ వ్యాధి అని నిర్ధారించారు. పాప బతకాలంటే విదేశాల నుంచి ఇంజెక్షన్ తెప్పించాలని, దాని ఖరీదు 18 కోట్లు అవుతుందని వైద్యులు తేల్చి చెప్పడంతో ఈ నిరుపేద తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. కేవలం వ్యవసాయం చేస్తూ వచ్చే ఆదాయంతో బతికే వీరు 18 కోట్ల రూపాయలు తేవడం శక్తికి మించిన భారమే అంటున్న ఆ తల్లిదండ్రులపై ఏపీ న్యూ మీడియా ప్రత్యేక కథనం. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దమరివిడి గ్రామంలో నివాసం ఉంటున్న నగేష్, మరియమ్మలకు 3 సంతానం ఉన్నారు. 3 కూడా మహాలక్ష్మిలో పుట్టారని ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. ఇంతలో రెండో కుమార్తె అయిన అక్షయకు 2 సంవత్సరాలు గడుస్తున్న పాప హుషారు లేకపోవడం, ఎదుగుదల లేకపోవడం, పెరిగే కొద్దీ నీరసంగా మారడంతో వైద్యుల దగ్గరికి తల్లిదండ్రులు అక్షయ్ తీసుకొని వెళ్ళారు. అక్కడ పరీక్షించిన వైద్యులు చిన్నారికి ఎంతో అరుదైన చిన్నారులకు వచ్చే వ్యాధి స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ వచ్చిందని చెప్పడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అక్షయ బతకాలంటే విదేశాల నుండి 18 కోట్ల రూపాయలు విలువైన ఇంజెక్షన్ తెప్పించాలని వైద్యులు చెప్పారు. దీంతో ఆ తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ బతికే తాము ఎంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కానీ దాతలు కానీ ఆర్థిక సాయం చేసి తమను ఆదుకోవాలని చిన్నారి తల్లిదండ్రులకు కన్నీటితో వేడుకుంటున్నారు. రోజులు గడుస్తున్న కొద్ది పాప మృత్యువుకు దగ్గరవుతుండడంతో ఈ తల్లిదండ్రులు ఆవేదనకు అంతు లేకుండా పోయింది. 18 కోట్ల రూపాయల సాయం అందించే దాతల కోసం ఆశగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఆ పాప ప్రాణంను అటు ప్రభుత్వం దాతలు సాయంతో మృత్యువు జయించాలని కోరుకుందాం. పెద్దమరివిడి గ్రామము, గోనెగండ్ల మండలము, కర్నూలు జిల్లా. నాకు 3 కూతుర్లు. నడిపే పాపకి అనారోగ్యంతో కొంచెం బాధపడి హాస్పిటల్కి పోయినాం. మేము నడవేమనికేసి ఆమె నా డాక్టర్లు చెకప్ చేయాలంటే టెస్ట్ చేయించినాము. కండరాలు ప్రాబ్లం అని తేలింది. సారుండి కేసి దీనికి వైద్యం అంటే ఏం లేదు, యాక్షన్ కావాలా అని చెప్పినాడు. అంత డబ్బు మీరు పెట్టలేరు, మీరు చేయలేరు, అది 18 కోట్లుగా అవుతుందని చెప్పినాడు. మా వద్ద అంత డబ్బు మేము కూలి వాళ్ళము, మాకు ఎకరైంది ఫలము, దాంట్లోనే చేసుకున్నల్లా తినల్లా. ఇంకా ఏమన్నా 2 ఎద్దులు ఉండవు, గెలం బాడపోతాము, కుటుంబాన్ని జరుపుకుంటున్నాం సార్. మేము ప్రభుత్వము ఏమన్నా మాకు సహాయపడి ఆదుకొని మా పాపని బాగా చేస్తారని ప్రభుత్వం వేడుకుంటున్నాం సార్.